నమస్కారం, భారత్ ఆవాజ్ కు స్వాగతం. ఈ రోజు మనం ఒక ప్రత్యేక కార్యక్రమం గురించి మాట్లాడుకోబోతున్నాం. తెలంగాణ ఖనిజ సంపదకు ప్రతీకగా నిలిచిన సింగరేణి కాలరీస్, ద సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ గురించి. సింగరేణి అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేది నల్ల బంగారం, బొగ్గు. ఇది మామూలు ఖనిజం కాదు, ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు, పారిశ్రామిక అభివృద్ధికి మరియు విద్యుత్ ఉత్పత్తికి పునాది లాంటిది. అలాంటి బొగ్గుకు పర్యాయపదంగా నిలిచిందే సింగరేణి. సింగరేణికి చాలా పెద్ద గొప్ప చరిత్ర ఉంది. ఒక చిన్న గ్రామంలో పుట్టి ఇప్పుడు 4 జిల్లాలకు విస్తరించిందే సింగరేణి. ప్రపంచంలోనే 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న అత్యంత పురాతన గనుల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఎన్నో కష్టాలు ఎదుర్కొని తమ హక్కుల కోసం నిరంతరం పోరాడిన సింగరేణి కార్మికులు నేడు తెలంగాణ రాష్ట్రంలో లాభాలను పంచుకుంటూ ముఖ్యంగా వారసత్వ ఉద్యోగాల డిమాండ్ ను సాధించుకొని సంతోషంగా ఉన్నారు. ప్రస్తుతం 136వ వార్షికోత్సవాన్ని జరుపుకోబోతున్న సింగరేణి ఒకప్పుడు నష్టాల్లో ఉన్న పరిశ్రమల జాబితాలో చేరి ఎలా లాభాల బాట పట్టిందో, కార్మికుల జీవితాల్లో ఎలా వెలుగులు నింపిందో ఇప్పుడు చూద్దాం. సింగరేణి యొక్క పూర్తి చరిత్ర, ప్రస్తుతం ఉన్న స్థితిపై భారతవాజ్ న్యూస్ స్పాట్లైట్. సింగరేణి అంటే బొగ్గు, బొగ్గు అంటే సింగరేణి. ఈ రెండింటికి విడదీయలేని బంధం ఉంది. తెలంగాణకే కాదు, దేశ పారిశ్రామిక రంగానికి సింగరేణి ఒక సిరుల గనిగా నిలిచింది. ప్రతి బొగ్గు ముక్కపై కార్మికుల చెమట బొట్టు ఉంటుంది అని ఒక కవి అన్నట్టు నిజంగానే కార్మికులు లేకపోతే ఈ సింగరేణి బొగ్గు గనులు లేవు. ఈ సింగరేణి కథ 1897లో మొదలైంది. బ్రిటిష్ ప్రభుత్వానికి చెందిన భూగర్భ పరిశోధకులు డాక్టర్ విలియం కింగ్ చేసిన పరిశోధనలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు మండలం సింగరేణి అనే ఒక చిన్న గ్రామంలో బొగ్గు నిక్షేపాలు ఉన్నట్టు కనుగొన్నారు. కొండల్లో, లోయల మధ్య భూమి లోతుల్లో ఉన్న ఆ నల్లటి బండరాళ్ళు ఎందుకు మండుతున్నాయో తెలుసుకోవడానికి అనేక పరిశోధనలు జరిగాయి. ఆ పరీక్షలలో ఆ నల్లరాళ్ళు మండే స్వభావం ఉన్న ఒక శక్తివంతమైన బొగ్గు అని తేలింది. 1889లో ఈ ప్రాంతాలలో బొగ్గు ఉత్పత్తి అధికారికంగా మొదలైంది. మొదట్లో సింగరేణి గనులు లండన్ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయ్యాయి. బ్రిటిష్ వారి ఆధీనంలో ఉండేవి. ఆ తర్వాత 1920లో ఇది నిజాం ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చింది. కంపెనీ వ్యవహారాలు చూసేందుకు నిజాం ఒక ప్రత్యేక ట్రస్ట్ ను ఏర్పాటు కూడా చేశారు. ఇలా సింగరేణి భారతదేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వ రంగ బొగ్గు పరిశ్రమగా నిలిచింది. 1948లో ఆపరేషన్ పోలో తర్వాత నిజాం రాజు అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ సంస్థను లండన్ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ చేయడం ద్వారా ఇది పూర్తిగా ప్రభుత్వ పరిధిలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఇందులో కేంద్ర ప్రభుత్వానికి 49% వాటా, రాష్ట్ర ప్రభుత్వానికి 51% వాటా ఉన్నాయి. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భూస్వామ్యంలో నడుస్తున్న ఒక ముఖ్యమైన సంస్థగా నిలిచింది. సింగరేణి చరిత్రలో ఒకానొక దశలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ముఖ్యంగా 1992 నుంచి 1996 మధ్య కాలంలో ఇది నష్టాల్లో ఉన్న పరిశ్రమల జాబితాలోకి చేరింది కూడా. 1993 నాటికి కంపెనీపై ఏకంగా 1200 కోట్ల రూపాయల భారీ అప్పులు పేరుకుపోయాయి. కేంద్రానికి చెల్లించాల్సిన అప్పులపై 600 కోట్ల రూపాయల వడ్డీ కూడా తోడవడంతో సంస్థ ఆర్థికంగా సంక్షోభంలో కూరుకుపోయింది. బొగ్గు ఉత్పత్తి లక్ష్యం మేరకు జరగకపోవడము, ఉత్పత్తి ఖర్చు కంటే తక్కువ ధరకి అమ్మడము, ధర నిర్ణయం కేంద్రం చేతిలో ఉండటంతో నష్టాలు భారీగా వచ్చాయి. అంతేకాదు, కొత్త ప్రాజెక్టులు సరైన ప్లానింగ్ లేకపోవడము, కొత్త గనులు ఏర్పాటు కోసం కోట్లు ఖర్చు పెట్టినా ఫలితం లేకపోవడము నష్టాల్లో మరింత పెరిగిపోయింది. ఈ కష్టకాలంలో సింగరేణిని కాపాడడానికి అప్పటి కేంద్ర మంత్రి అయిన మాజీ పెద్దపల్లి ఎంపీ కాకా వెంకటస్వామి కీలక పాత్ర పోషించారు. కార్మిక నేతగా ఎదిగిన ఆయన సంస్థను నిలబెట్టడానికి ముందుకొచ్చారు. అప్పటి ప్రధానమంత్రి అయిన పివి నరసింహారావుని ఒప్పించి కేంద్రానికి చెల్లించాల్సిన 600 కోట్ల రూపాయల వడ్డీని రద్దు చేయించారు. అంతేకాదు, సింగరేణిని బిఐఎఫ్ఆర్ పరిధిలోకి వెళ్లకుండా ఆపారు కూడా. ఆయన చూసిన చొరవతోనే సింగరేణికి మంచి మద్దతు లభించింది. దాదాపు 80 ఏళ్ల పాటు కష్టాలు ఎదుర్కొన్న సంస్థ కాకా వెంకటస్వామి కృషి ఫలితంగా 2000 సంవత్సరాల నుండి సింగరేణి ఉత్పత్తి వేగంగా పెరిగింది. పాత తట్టలు, పారల స్థానంలో సెల్ఫ్ ప్రొపెల్డ్ లోడింగ్, లోడ్ హాల్ డంపర్స్ వంటి ఆధునిక యంత్రాలు వచ్చాయి. దీనివల్ల కార్మికుల సంఖ్య తగ్గిపోయి ఉత్పత్తి మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. బ్లాస్టింగ్, కోల్ కట్టింగ్ వంటి ఆధునిక పద్ధతులు ఉపయోగించారు. 2000 నుంచి 2001లో 30.27 మిలియన్ టన్నుల ఉత్పత్తి 3 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించుకుంది సింగరేణి. ఏటా ఉత్పత్తి లాభాలు పెరుగుతూనే వచ్చాయి. 2015 నుంచి 2016 నాటికి 60.38 మిలియన్ల టన్నుల ఉత్పత్తి ఏకంగా 166 కోట్ల రూపాయలు నికారు లాభాన్ని సాధించేసింది. కేవలం బొగ్గు ఉత్పత్తికే పరిమితం కాకుండా సింగరేణి ఇతర రంగాల్లో కూడా ముందుకు వెళుతుంది. ఆదిలాబాద్
జిల్లాలోని జైపూర్లో 1200 మెగావాట్ విద్యుత్ పాయింట్ ను ఏర్పాటు చేసి కరెంటు కూడా ఉత్పత్తి చేస్తుంది. సోలార్ ఎనర్జీ వైపు కూడా దృష్టి పెట్టింది. ఇతర దేశాలైన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి చోట కూడా టెండర్ వేసేందుకు సిద్ధమవుతుంది. ఇది సింగరేణి అంతర్జాతీయంగా విస్తరించడానికి నిదర్శనంగా మారింది. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికుల పాత్ర చాలా ముఖ్యమైనది. రాష్ట్ర సాధన కోసం జరిగిన సకల జన సమ్మెలో వారు 42 రోజుల పాటు పనిని ఆపేసి ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సింగరేణి కార్మికుల జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా వారసత్వ ఉద్యోగాలు, సమస్త లాభాల్లో కార్మికులకు వాటా వంటి అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన హామీలు కార్మికుల కుటుంబంలో సంతోషాన్ని నింపాయి. 1998 తర్వాత ఆపేసిన వారసత్వ ఉద్యోగాలను తిరిగి ప్రారంభిస్తామని టీబీజీకేఎస్ తన మేనిఫెస్టో పెట్టింది. తెలంగాణ వచ్చాక కేసీఆర్ గారు ఆ హామీని నెరవేర్చారు. వారసత్వ ఉద్యోగాలు ఇస్తే సంస్థపై పడే ఆర్థిక భారం నుంచి మాజీ ఎంపీ వివేక్ ఒక వివరమైన ప్రెజెంటేషన్ ఇచ్చారు. యువకులు ఉద్యోగాలకి రావడంతో ఉత్పత్తి పెరిగి ఏటా 300 కోట్ల వేతన భారం కూడా తగ్గుతుందని వివరించారు కూడా. దీనికి అంగీకరించిన సీఎం కేసీఆర్ గారు తక్షణమే నిర్ణయం తీసుకున్నారు. 1998 వరకు సింగరేణిలో ఉన్న వారసత్వ ఉద్యోగాలను తిరిగి తీసుకురావడం ద్వారా కార్మికుల కుటుంబంలో వెలుగు నింపారు. దేశంలో మరే బొగ్గు పరిశ్రమల్లో లేని ఈ అవకాశం కేసీఆర్ గారి చొరవతో సింగరేణిలో సాధ్యమైపోయింది. ఇది ఒక గొప్ప విజయం. 2017లో ఇచ్చిన ప్రకటనతో 18 సంవత్సరాల క్రితం రద్దు చేసిన వారసత్వ ఉద్యోగాలు తిరిగి రావడం కార్మికుల ఇళ్లలో సంతోషాన్ని వెల్లువిరిచింది కూడా. నేడు సింగరేణి 60 మిలియన్ల టన్నులకు పైగా బొగ్గు ఉత్పత్తి చేస్తూ దేశానికి ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా తెలంగాణ పారిశ్రామిక రంగానికి వెన్నుముక్కగా నిలుస్తుంది. అయితే 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో సింగరేణి కొన్ని కీలకమైన మార్పులు మరియు కొత్త విధానాలు అమలులోకి వస్తాయని అన్నారు. అందులో ముఖ్యంగా నియామకాల పారదర్శకత ఒకటి, గనుల కేటాయింపులో సమతుల్యత మరియు కొత్త బ్లాకుల వేలం ప్రక్రియపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గతంలో కొన్ని గనుల కేటాయింపులపై వచ్చిన విమర్శలు దృష్టిలో ఉంచుకొని మరింత స్పష్టమైన పారదర్శకమైన పాలన తీసుకురావడానికి చర్యలు మొదలుపెట్టింది కూడా. అంతేకాకుండా భద్రత మరియు పర్యావరణ పరిరక్షణ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సింగరేణిని తీర్చిదిద్దాలని ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించేసింది. కార్మికుల సంక్షేమానికి సంబంధించిన కొన్ని పెండింగ్ లో ఉన్న డిమాండ్లు కూడా త్వరలో పరీక్షించే దిశగా అడుగులు వేస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించేశారు. అంటే సింగరేణి ఇప్పుడు చరిత్రను మాత్రమే కాదు, భవిష్యత్తును కూడా మరింత పారదర్శకంగా, లాభదాయకంగా మరియు కార్మిక సంక్షేమంగా మార్చుకునే దిశలో ఉంది. ఈ రోజు మన స్పాట్ లైట్ లో సింగరేణి కాలరీస్ అద్భుతమైన ప్రయాణాన్ని చూసాం. 136 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని నష్టాల దశ నుంచి కోలుకొని తిరిగి లాభాల బాట పట్టింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రజల కోరికలను నెరవేర్చడంలో సింగరేణి కార్మికుల పాత్రను మనం ఎప్పటికీ మర్చిపోలేం. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో వారసత్వ ఉద్యోగాలు వంటి విజయాలు సొంతం చేసుకున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సింగరేణి పారదర్శకత, నియామకాల పద్ధతులు మరియు కార్మికుల భద్రతపై మరింత దృష్టి సారించడం శుభ పరిగణం. కేవలం బొగ్గు ఉత్పత్తికే కాకుండా విద్యుత్ ఉత్పత్తి, సోలార్ ఎనర్జీ మరియు అంతర్జాతీయంగా తన కార్యకలాపాలను భవిష్యత్తు వైపు బలంగా అడుగులు వేస్తుంది మన సింగరేణి. వన్ ఫ్యామిలీ, వన్ విజన్, వన్ మిషన్ అనే నినాదంతో కార్మికులు, యాజమాన్యం కలిసి గట్టుగా పనిచేస్తున్నారు. రాబోయే కాలంలో సింగరేణి మరింత బలోహితం అవుతుందని, తెలంగాణ గర్వించదగ్గ సంస్థగా నిలుస్తుందని ఆశిస్తున్నాం. మన భారతవ స్పాట్ లైట్ లో మరిన్ని ఆసక్తికరమైన అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి భారతవ ఛానల్ ని. జై హింద్.